ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 50వ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. బుద్ధియుక్తో జాహోతిహ ఉభే సుకృత దుష్కృతేం తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు, సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పాపపుణ్యములు రెండిటిని ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూపయోగమును ఆశ్రయించుము. ఇదియే కర్మాచరణమందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ మార్గము అని స్వామి చెబుతున్నాడు. ఇక్కడ సమత్వ బుద్ధి అంటే కష్టం వచ్చినప్పుడు విపరీతంగా బాధపడిపోకూడదు. అయ్యయ్యో అన్ని కష్టాలు నాకే వచ్చేసాయి, ఇక నేను బ్రతికినా ప్రయోజనం లేదు, నా జీవితమే వ్యర్థము అని బాధపడకూడదు. సుఖం వచ్చినప్పుడు విపరీతంగా సంతోషపడిపోకూడదు. నా దగ్గర కావలసినంత ఐశ్వర్యం ఉంది, నా దగ్గర పదవి ఉంది, నాకంటే గొప్పవాడెవడరా అని విర్రవీగకూడదు. రెండిటినీ కూడా సమదృష్టితో చూడాలి. మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది భగవంతుడి దయ వల్ల కలిగింది అనేటువంటి ప్రజ్ఞ మనలో ఉండాలి. పాపపుణ్యములు రెండిటినీ కూడా త్యజించవలే అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. పాపపుణ్యములను ఎలా త్యజించాలి? మనము పూజ చేసిన తర్వాత ఉద్ధరణిలో కాస్త నీళ్లు తీసుకొని మన అరచేతిలో పోసుకొని ఏ తత్ఫలం కృష్ణార్పణం అని ఇలా పళ్ళెంలో విడిచిపెట్టేస్తాం కదా. అంటే మనం పూజ చేసినటువంటి ఫలితాన్ని దేవుడికి సమర్పించినట్లయితే మనకు సహస్ర ఫలితం, దానికి 1000 రెట్లు ఫలితాన్ని కృష్ణ పరమాత్మ మనకిస్తాడన్నమాట. మనం పాపం చేసినా పుణ్యం చేసినా ఏది చేసినా కూడా దాన్ని భగవంతుడి పాదాలకు సమర్పించాలి. ఈశ్వరార్పణమస్తు లేదా కృష్ణార్పణమస్తు అని భగవంతుడికే సమర్పించాలి. అటువంటి వానికి కర్మఫలములు అంటవు. అటువంటి వాడు కర్మబంధముల నుండి విముక్తుడవుతాడు, అతడికి మోక్షం లభిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు.